బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ నియోజకవర్గాలపై టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. సమన్వయ కమిటీ నేతలతో వివిధ నియోజకవర్గాల నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. చీపురుపల్లి నుంచి మృణాలిని లేదా ఆమె కుమారుడు నాగార్జునకి టికెట్ వచ్చే అవకాశం ఉండగా విజయనగరం నుంచి రేసులో మీసాల గీత, అశోక్ కుమార్తె అతిథి ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, ఉదయం నుంచి కూడా చంద్రబాబు నివాసంలో 20 పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన సమన్వయ కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ 20 నియోజకవర్గాలు కూడా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పార్టీ ఏకాభిప్రాయం రాని ప్లేసులని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నింటిలో కూడా కొంత అయితే చర్చ జరుగుతుంది. పార్టీకి సంబంధించిన పరిశీలకులు వీరందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వీరందరి దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకొని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వరకు అయితే కొన్ని స్థానాల్లో అయితే ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ జిల్లా మాడుగుల సీటు రామానాయుడికి ఖరారు చేసింది స్క్రీనింగ్ కమిటీ. అతన్ని వెళ్ళిపోయి పనిచేసుకోమని కూడా పార్టీ అధిష్టాన వర్గం చెప్పింది. అదేవిధంగా చూస్తే చీపురుపల్లి స్థానం మాజీ మంత్రి మృణాలిని కూడా కొంత అయితే ఆ నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించారు. అయితే మృణాలిని పోటీ చేయాలా, ఆమె కుమారుడు నాగార్జున పోటీ చేయాలనే అంశం గురించి పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా గజపతి నగరం కూడా కేఏ నాయుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సోదరుడు కొండబాబు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీనికి సంబంధించి కూడా అభిప్రాయాలు సేకరించారు. నూజివీడికి సంబంధించి నేతలతో కూడా అభిప్రాయాలు సేకరించారు. నూజివీడిలో ప్రస్తుత ఇన్ఛార్జి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో పోటీగా అప్పుడు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కూడా రంగంలోకి వచ్చారు. అదేవిధంగా అట్లూరు రమేష్ అనే స్థానిక నేత కూడా ఆయన పోటీలోకి వచ్చారు. ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నియోజకవర్గ నేతలందరూ కూడా ఆయన అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు కడప స్థానం నుంచి అమీర్ బాబు పార్టీకి చాలా సీనియర్ నేతగా ఉన్నారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అమీర్ బాబును కూడా కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా తిరువురుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న స్వామిదాసు, దేవదత్ అనే నాయకుడు ఇద్దరు పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. వారిద్దరి అభిప్రాయాలను కూడా వారిద్దరికి సంబంధించి కూడా ఆ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి పార్టీ అధిష్టాన వర్గానికి పరిశీలకులు పంపుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు గ్రీవెన్స్ హాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి నేతలతో చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 నియోజకవర్గాలను కూడా క్లియర్ చేయాలనే భావనతో చంద్రబాబు పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి రివ్యూ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నరసరావుపేటలో కూడా పార్టీకి కొంత ఎంపీ స్థానం ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సీనియర్ నేత కోడెల శివప్రసాద్, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుల మధ్య అయితే పోటీ నెలకొని ఉంది. పార్టీ మాత్రం కోడెలకి ఇస్తే ఎలా ఉంటుందనే ఒక చర్చ అయితే లేవదీసింది. రాయపాటి మాత్రం ససేమిరా తనకు కావాల్సిందని పట్టుబడుతున్నారు. పార్టీ మాత్రం ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. ఏజ్ కూడా పైబడింది. ఈ సమయంలో ఆయనకి ఇవ్వటం ఈసారికి తప్పించాలనే ప్రయత్నం అయితే పార్టీ అధిష్టాన వర్గం చేస్తుంది. ఆయన మాత్రం నాకు తప్పించినా కానీ తన కుమారుడు రాయపాటి రంగబాబుకి సత్తెనపల్లి సీటు ఎట్టి పరిస్థితిలో కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఏదైనా కోడెల శివప్రసాద్ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబును కలుస్తున్నారు. గత అర్ధరాత్రి వరకు కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితిలో కూడా సత్తెనపల్లి అసెంబ్లీ స్థానమే తనకు కేటాయించాలని కోడెలు గారు కోరుతున్నారు. మరి కాసేపట్లో ఇప్పుడే నరసరావుపేటకు సంబంధించిన నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు మాత్రం పెండింగ్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ రాత్రి కల్లా కూడా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలన్నీ కూడా క్లియర్ చేస్తారు. అదేవిధంగా 20 పెండింగ్ స్థానాల్లో కూడా క్లియర్ చేస్తారు. ఎల్లుండి ఉదయానికి ఎట్టి పరిస్థితిలో కూడా మొదటి లిస్టు 130 మందితో రిలీజ్ చేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. మరోవైపు రేపు మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకొని రేపు మేనిఫెస్టో కూడా రెడీ చేయడానికి టీడీపీ సమాయత్తం అవుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.